మీరు కనుక బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు రైట్ నౌ ఉండుంటే ఎవరిని నామినేట్ చేస్తారు, ఎందుకు? కింద కామెంట్లో రాయండి. చాలా పెద్ద సర్వే ఇది. ఎక్కువ మంది దగ్గరికి కామెంట్స్ వెళ్తాయి. అంటే ఎవరైతే పిఆర్ టీమ్స్ ఉంటారో ఉన్న 14 మందికి, షష్టి వెళ్ళిపోయకుండా 14 మందికి ఉన్న పిఆర్ టీమ్స్ అందరి వద్దకి ఈ సర్వే వెళ్తుంది. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా హౌస్లో రకరకాల గొడవలు, ఏదో ఒక అంశం గురించి అందరూ దెబ్బలాడుకోవడం, బనానాస్ దాచేయడం, ప్రియాని టార్గెట్ చేశారని ప్రియా ఫీల్ అవ్వడం, ఇట్లా ఒకటి రెండు కాదు, అనేక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ జరుగుతూ వెళ్ళాయి. నేను రాత్రి మనం లైవ్ చూస్తున్నప్పుడు చేసిన ఒక వీడియోలో కూడా మెన్షన్ చేసాము. మనీష్ని శ్రీజ బాధ పెట్టడం, మనీష్ పక్కకి వెళ్ళి ఏడవడం, ఇవన్నీ జరిగి తర్వాత హరీష్ తాను ఫుడ్ తిన్నని బిగ్ బాస్ పిలిచి రాము రాతున్న అతనికి అప్పచెప్పినా కూడా అతను ఫుడ్ తినట్లేదు. ప్రియాతో తను ఇమాన్యుల్ గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడిన దాన్ని చాలా రాంగ్గా పోర్ట్రే చేశారు బయట అనే కోపంలో తను ఫుడ్ తినను అనేసి హరీష్ మాట్లాడడం, ఇదంతా కూడా చూసాం. అంటే ఒకటి మాత్రం నాకు అనిపిస్తుంది అబ్బా, అంటే సీజన్ 1 వీక్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మనం విన్నర్ ఎస్టిమేషన్స్ వేసుకోవచ్చు. టాప్ 5లో హరీష్ ఉంటాడు, రాసివ్వచ్చు. ఎందువల్ల అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. హీఈస్ డెఫినెట్లీ ఏ టాక్సిక్ పర్సన్. ఒక 70 to 80% అతను ఒక టాక్సిక్ పర్సన్, అందులో డౌట్ లేదు. కానీ తాను పోర్ట్రే చేసుకోవడంలో గ్యాస్ లైటింగ్ అంటారు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట కొంత టాక్సిక్ పీపుల్కి. సో అవతల వాళ్ళని రెచ్చగొట్టేటువంటి తత్వం కావచ్చు, అవతల వాళ్ళని మ్యాన్పులేట్ చేసే తత్వం కావచ్చు, గేమ్ని గేమ్ లాగా ఆడకుండా తమకు కావాల్సిన మ్యాన్పులేట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇతను ఇంకొక కౌశల్ లాగా ఎదగడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది, చక్కగా కనిపిస్తుంది. కానీ ఆ సీజన్లో ఉంది నాని కాబట్టి కాస్త చెల్లింది, ఈ సీజన్లో నాగార్జున కాబట్టి చెల్లదు అనుకుంటున్నా. అందువల్ల టాప్ 5లో ఉంటాడని అనుకుంటున్నా. విన్నర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది నాకు అనిపిస్తుంది. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, మీకు ఎప్పుడైనా ప్రత్యర్థి సరిగ్గా ఉన్నప్పుడు యువతల వ్యక్తి ఒక తేడా వ్యక్తి అయితే, అంటే ఒక నెగిటివ్ వ్యక్తి అయితే దెబ్బ పడుతుంది. కానీ అవతల అతనికి సరైన సమాధానం చెప్పేవాళ్ళు లేకపోతే ఇంపాసిబుల్. ఉన్నది ఒక్క భరణి అని ఫస్ట్లో నేను అనుకున్నా, కానీ భరణి సచ్చ డంబ్. తనని తాను డిఫెండ్ చేసుకోలేడు, పాయింట్ని సరిగ్గా ప్లేస్ కూడా చేయలేడు. ఇక మిగతా వాళ్ళు తనూజ తప్ప ఎవరు కూడా పెద్దగా హరీష్తో లెవెల్లో మాట్లాడదగ్గ పర్సన్ ఎవరో ఉన్నారని, తన పాయింట్ని ప్లేస్ చేసుకునే సీన్ ఉందని నేనైతే అనుకోను. అండ్ తనూజ గౌడ అంటే లేడీస్కి మన దరిద్రం పేట్రియార్కల్ సొసైటీలో ఓట్స్ పెద్దగా పడవు. సో అందువల్ల తనూజ ఓడిపోవచ్చు, కానీ లేదంటే తనూజ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా చెప్పుకోవాలి హరీష్ని ఎదిరించి హరీష్ మీద గెలవడానికి. ఇక హరీష్ సంగతి పక్కన పెట్టేస్తే కొద్దిసేపటి తర్వాత నామినేషన్ స్టార్ట్ అయింది. తనూజ గౌడతో నామినేషన్ స్టార్ట్ చేశారు. నామినేషన్ స్టార్ట్ అవ్వడమే మీకు మొత్తం సినారియో అంతా కూడా హరీష్ మీదకి స్టార్ట్ చేసింది. హరీష్ ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, లాస్ట్ టైం తనను ఎట్లా అయితే నామినేషన్లో టార్గెట్ చేశారో అది చాలా తప్పని, ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ హరీష్ది కరెక్ట్ కాదని తనూజ మంచి పాయింట్స్ని ప్లేస్ చేసింది. యాజ్ యూజువల్గా హరీష్ ఫస్ట్లో చాలా కూల్గా మాట్లాడి తర్వాత టెంపర్ లూజ్ అయినట్టు యాక్ట్ చేసి అవతల వాళ్ళు చాలా దారుణంగా గ్యాస్ లైటింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హరీష్ చేసేది ఒక మ్యాన్పులేషన్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. మేబీ హీస్ జెన్యూన్, ఆఫ్ కోర్స్ వీల్ అప్రిషియేట్ హిమ్, బట్ నా పర్సనల్ ఒపీనియన్ కైండ్ ఆఫ్ మ్యాన్పులేటివ్ గేమ్ ఆడుతున్నాడు అతనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. తర్వాత ఆశా సైనిని తనూజ గౌడ నామినేట్ చేసింది. చాలా ఫూలిష్ రీజన్ అనిపించింది. షాంపూలో కండిషనర్ కలపడం అనేది మహాపాపం కాదు, ఆ మాత్రానికే తనూజ ఆశా సైనిని ఏకంగా సేడిస్ట్ అనేసింది, నామినేట్ కూడా చేసేసింది. కంప్లీట్ ఫూలిష్నెస్ అనిపించింది. లైవ్ కూడా చూసా, రీతు చౌదరి కూడా ఇదే రీజన్కి నామినేట్ చేసింది ఆశా సైనిని. చాలా ఫూలిష్ అనిపించింది ఆ రీజన్ కూడా. ఎందుకంటే థమ్స్అప్లో కలిపితే మీరు కండిషనర్ను షాంపూను తాగుతారు కాబట్టి అది శాడిజం అట్లా ఎందుకు చేశారని అనుకోవచ్చు. రీజన్ కూడా ఆల్రెడీ బాత్రూంలో జరిగిన టాయిలెటరీస్ ఆ షాంపూ ఇష్యూ వల్ల చేశానని చెప్పి ఆశా సైని కూడా చెప్పింది కదా. అయితే తాగే దాంట్లోనో తినే దాంట్లోనో బాడీ క్లీన్ చేసిన దాంట్లోనో చేస్తే అనుకోవచ్చు. షాంపూలో కండిషనర్ కలిపితే ఏమవుతుంది, హెడ్ మీదకి వస్తుంది కదా అల్టిమేట్గా. ఏదో విగ్గులు పెట్టుకోలేదు, ఒరిజినల్ హెయిర్స్ ఏమో కొంప మునిగిపోయేది ఏం లేదు, ఏదో ఆట పట్టించదని చేసింది, రివెంజ్ కోసం చేసింది. తప్పు అయితే తప్పు అని చెప్పొచ్చు, నామినేట్ చేసేసే అంత శాడిస్ట్ అనేసి అంత లేదనిపించింది. సో తనూజ గౌడ ఈ అంశంలో చాలా ఫూలిష్గా బిహేవ్ చేసిందని నాకు అనిపించింది. ఇక తర్వాత నామినేట్ చేయడానికి మనీష్ని పిలిచారు. అంతకుముందు జరిగిన హరీష్ తనూజ గౌడ ఇష్యూలో చాలా పాయింట్స్ బయటకు వచ్చి తర్వాత మనీష్ని పిలిచారు. మనీష్ ఫస్ట్ నామినేషన్ని తను పిలవాలనుకున్న ఫస్ట్ నామినేషన్ సంజన అయితే మొత్తానికి తను భరణి నామినేట్ చేశాడు. భరణిని నామినేట్ చేయడం తప్పలేదు, కానీ మనీష్ చెప్పిన రీజన్స్ చాలా ఇల్లాజికల్గా అనిపించాయి. దానికి భరణి చెప్పిన సమాధానం అత్యంత వరస్ట్గా అనిపించింది. నవ్వు వస్తుంది నాకు భరణిని చూస్తే. మనీష్ని చూస్తే నవ్వు వస్తుంది నాకు ఆ రీజన్స్కి. ఇంకా భరణి చెప్పిన చూస్తే ఇంకా నవ్వు వస్తుంది. ఎందుకంటే భరణి
ఎక్కడెక్కడ ఎట్లా బిహేవ్ చేశాడు, అతను ఒక స్నేక్, అతను ఒక మ్యానిపులేటర్ అన్నట్టుగా చెప్పడానికి మనీష్ ప్రయత్నం చేశాడు. నిజమేమో కావచ్చేమో, కాదంటలేదు, కానీ అతనికి దానికోసం అతని పాయింట్ని జస్టిఫై చేసుకోవడం కోసం భరణి మీద మనీష్ ఇచ్చిన రీజన్స్ కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే అందరూ ఉన్నప్పుడే కావాలన్న టాపిక్ తీసుకొస్తాడని, ఇట్లా అంటాడని, అదేదో కోఇన్సిడెంటల్గా జరిగిందని అనిపిస్తుంది తప్ప భరణి అంత తెలివి కలవడం లేదు అనుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి ఈజ్ నాట్ కన్నింగ్ అని నేనే అతను వెనకేసుకు రావట్లేదు, బట్ భరణి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కన్నింగ్గా బిహేవ్ చేయాలని అంత తెలివితేటలేవు భరణిగా నా ఫీలింగ్. మనిషి ఒడ్డు పొడుగు బాగుంటాడు, పట్టుదలగా ఉన్నాడు. ఆ రోజు హౌస్లోకి వచ్చేవాడు వాళ్ళ అమ్మగారికి సంబంధించిన లాకెట్ని తీసుకోవడానికి తను చాలా ఇష్టంగా హౌస్లోంచి వెళ్ళిపోతాను అన్నాడు. అదంతా చూస్తే ముచ్చటేసింది. కరెక్టే, ఎమోషనల్ పర్సన్, కానీ ఒక పాయింట్ని ప్లేస్ చేయడమే సరిగ్గా వచ్చి సావదు భరణికి. ఏదన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడు దాన్ని కాసేపు నించుని దాని మీద ఎగ్జాక్ట్గా ఇది పాయింట్ అని మాట్లాడడానికి తనుజ గౌడ మాట్లాడే దాంట్లో ఒక 20%, హరీష్ మాట్లాడే దాంట్లో 20% కూడా సరిగ్గా చేయలేడు భరణి. ఈ సచ్ ఎ డడ్ లాగా అనిపిస్తాడు నాకు. మనిషి అంటూ ఉంటాడు అంతే. అట్లాంటిది అలాంటి భరణి మ్యానిపులేటర్ అని, స్నేక్ అని, ఏంటంటే వైల్డ్ యానిమల్స్ని పెంచుకుంటాం మనం, పెట్ యానిమల్స్ కూడా పెంచుకుంటాం, టేమ్ చేయగలం అనుకుంటే మీరు ఒక స్నేక్ హౌస్ కంటూ ఏదేదో మాట్లాడాడు. అది భరణి చాలా అమాయకుడు, మంచోడు అంటలేదు, కానీ హీ సచ్ ఎ డంబ్. అసలు పాయింట్ ప్లేస్ చేయలేడు భరణి ఇలాంటి విషయాల్లో. మామూలు హౌస్లో జరిగే విషయాల్లోనే సరిగ్గా ప్లేస్ చేయలేడు, ఇక నామినేషన్లో అసలు ప్లేస్ చేయడు. సరే, ఇవి చెప్పాడు ఈ రీజన్స్. అయితే ఎక్కడెక్కడ భరణి కోఇన్సిడెంటల్గా మాట్లాడా లేదా కావాలని మాట్లాడా అనే టాపిక్ తీసుకొచ్చాడు కాబట్టి మనీష్, బాబు నేను ఆ రోజు ఇట్లా మాట్లాడలేదు, అట్లాగే మాట్లాడి నీకు అట్లా అర్థమై ఉంటుంది, అలా చెప్తే బాగుండేది. అసలు సంబంధం ఏమాత్రం లేని లాస్ట్ టైం తాను నామినేట్ చేసిన డీమన్ పవన్ టాపిక్ తీసుకొచ్చి, డీమన్ పవన్కి నేను రోజు సారీలు చెప్తున్నాను, అతని బాడీ లాంగ్వేజ్, అతని స్టైల్, అతని యాటిట్యూడ్ నాకు పెద్దగా ఎక్కలేదు కాబట్టి అట్లా చేశాను, తర్వాత నేను చాలా రిపెంట్ అయ్యాను, చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, తనని నేను తర్వాత సారీ చాలాసార్లు చెప్పా, 100 సార్లు చెప్పా, ఇవాళ కూడా సారీ చెప్పాను, ఇదంతా మాట్లాడుతున్నాడు. కానీ భరణి అవతల మనీష్ ప్లేస్ చేసిన పాయింట్స్ ఏంటి, అవి చాలా ఫూలిష్ పాయింట్స్, బట్ స్టిల్ పాయింట్సే కదా. నామినేషన్ నిన్ను నామినేట్ చేసిన పాయింట్స్ అవే కదా, వాటి గురించి చెప్పి ఇదిగోండి ఇవి పాయింట్స్ నా మీద చెప్పాడు మనీష్. అయితే నేను ఆ సందర్భంలో అక్కడ ఉండి కావాలని తీసుకురాలేదు, లేదు కావాలని తీసుకొచ్చాను, నిజమే క్షమించు, నేను నామినేషన్ తీసుకుంటున్నాను, ఈ రెండింటిలో ఒకటి చెప్పాలి కదా. అసలు సంబంధం లేకుండా అవన్నీ చెప్పి నాలో నువ్వు అన్ని నెగిటివ్ చూస్తున్నావు, నేను మాత్రం నీలో పాజిటివ్ చూస్తున్నా, ఆ రోజు నీకు సుత్తిచ్చి నేను నామినేషన్ నుంచి కాపాడని అంటాడు. అసలు నామినేషన్ నుంచి కాపాడతారు మీరు సుత్తిస్తే అనేది చెప్పలా నామినేషన్స్లో. లాస్ట్ వీక్ నామినేషన్స్ గురించి చెప్తున్నాడు. అప్పుడు ఇద్దరు ఒకళ్ళు ఇట్లా వెళ్ళి క్రాస్లో వెళ్ళి ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు ఎవరైనా నామినేట్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయమని ఓనర్స్కి సుత్తిస్తారు కదా. లాస్ట్ వీక్ మీరు చూసుంటే ఆ సుత్తి తీసుకెళ్ళి మనీష్కి ఇచ్చాడు భరణి. ఎవరు నామినేట్ చేశాడు మరి, ఇచ్చాడు సంజనానా ఇద్దరు అట్లా నాకు రామురాదుడు ఎవరో కామెంట్ చేయండి మీకు గుర్తుంటే. ఇచ్చినప్పుడు అతను కూడా అప్రూవ్ చేసినట్టున్నాడు. అయితే లాస్ట్లో ఏం చెప్పారంటే ఎవరైతే సుత్తి పొందారో ఆ సుత్తి పొందిన వాళ్ళు అసలు నామినేషన్స్లో ఉండరు ఓనర్స్, మిగతా ఇద్దరిలోంచి ఒకరు చూస్ చేసుకోండి ఏదో చెప్పాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఆ డిఫెన్స్ అనేది చాలా వీక్గా అనిపించింది భరణిది. నాకైతే చాలా ఫూలిష్గా అనిపించింది. ప్లేస్ చేసిన పాయింట్సే మనీష్ చాలా వర్స్ట్గా ఉంటే అవి ఇంకా ఇది. అయితే రీతు చౌదరి ఎపిసోడ్ గురించి చూస్తే మనీష్ నెక్స్ట్ రీతు చౌదరిని నామినేట్ చేశాడు. అతను చెప్పిన పాయింట్స్ కూడా అంత గొప్పగా ఏమి అనిపించలేదు. రీతు మీద చెప్పిన పాయింట్స్ కూడా చాలా సిల్లీ పాయింట్స్లో అనిపించాయి. అయితే నేను లైవ్ చూశాను, అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది కానీ లైవ్ చూశాను. రీతు చౌదరి హరీష్ నామినేట్ చేసింది. నిన్న నాగార్జున గారు వచ్చినప్పుడు హరీష్ను అందరు ఎగనిస్ట్గా ఉన్నా తను పాజిటివ్గా ఉండి ఇవాళ మళ్ళీ వెన్నుపోటు పడిచింది. మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా తనుజాకి గట్టి వెన్నుపోటు పడిచింది, ఈరోజు కూడా గట్టి వెన్నుపోటు హరీష్కి పడిచింది. మీరు హౌస్లో సరిగా లేరని అది అని డిఫరెంట్ రీజన్స్ అని చెప్తూ తను నామినేట్ అయితే చేసింది. అట్లా జరిగింది ఈరోజు ఎపిసోడ్ ఆన్ ఏ హోల్. మీకేమనిపించింది ఎపిసోడ్ గురించి, మీరు ఎట్లా ఈ ఎపిసోడ్ని అర్థం చేసుకున్నారు, మీకు ఎట్లా నచ్చిందా లేదా ఏంటనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీరే హౌస్లో ఉంటే ఎవరు నామినేట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి.